టెస్ట్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ కాగలరా? ఇలాంటి వార్తలు చాలానే బయటికి వచ్చాయి అండ్ వీటి గురించి చాలా చర్చ నడుస్తుంది క్రికెట్ వర్గాల్లో. చాలా కాలంగా వస్తున్న ఈ వార్తలను బీసీసీఐ తోసిపుచ్చింది, ఇది నిజం కాదని ఖండించింది. కానీ నిన్న జరిగిన మీటింగ్లో వివిఎస్ లక్ష్మణ్ని ఒక బీసీసీఐ అధికారి కలిశారు అండ్ కలిసి రెడ్ బాల్ క్రికెట్లో మీకు కోచింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని కనుక్కున్నారని సమాచారం. మనందరికీ తెలుసు, నిప్పున్న చోటే కదా పొగ వస్తుంది అండ్ గంభీర్ విషయంలో కూడా నిప్పు రాజేయబడింది. గత కొన్ని రోజులుగా గంభీర్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. స్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో ఆయన టీం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతుంది. గతంలో ఆయన చేసిన సెలెక్షన్లపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. T20 సెలెక్షన్ గురించి కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి మరియు జట్టులో ఎన్నో భారీ మార్పులు కనిపించాయి. ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. లిమిటెడ్ ఓవర్ క్రికెట్లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డు చాలా బాగానే ఉంది. అతడి కోచింగ్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచింది, అదే ఛాంపియన్స్ ట్రోఫీ 2025. అండ్ ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒక ఏషియా కప్ని కూడా గెలిచింది టీమిండియా. కానీ గంభీర్ టెస్ట్ రికార్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. అతడు వచ్చాక సేనా కంట్రీస్ అయిన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల మీద మన టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. 10 టెస్టుల్లో ఓడిపోయింది. ఈ విషయంలో గౌతమ్ గంభీర్కి ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు అండ్ ఇప్పుడు కూడా అతను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టెస్ట్ క్రికెట్ నుంచి గౌతమ్ గంభీర్ని తప్పించి మరొకరిని నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. గత నెలలో సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చింది టెస్ట్ సిరీస్ ఆడడానికి అండ్ 2 టెస్ట్ మ్యాచెస్లో టీమిండియా కనీసం పోటీ ఇవ్వకుండానే 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. చాలా దారుణంగా ఓడిపోయింది మ్యాచెస్. దానితో టీంలో ఉన్న ప్లేయర్స్ పైనే కాక కోచ్ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. చాలా తీవ్రంగా విమర్శించారు మాజీ ప్లేయర్స్ అండ్ ఆల్సో ఫ్యాన్స్. కానీ దానికంటే ముందు 2024లో న్యూజిలాండ్ ఇండియాకి వచ్చింది 3 టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి అండ్ 3 మ్యాచెస్లో వైట్ వాష్ చేసింది టీమిండియాను. 3-0తో ఘోర ప్రభావాన్ని చూపెట్టింది టీమిండియాకి. 10-12 సంవత్సరాల నుంచి ఒక టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోయిన టీమిండియా హోమ్ సిరీస్లో అలాంటి వైట్ వాష్ కావడం చాలా పెద్ద షాక్. సరే, అది అనుకోకుండా ఒకటి అయ్యింది అని అనుకుంటే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా సేమ్ అలాంటి పరాజయాన్ని టీమిండియా చవిచూసింది. ఇలా టీమిండియా హోమ్ టెస్ట్ సిరీస్లో చాలా దారుణంగా ఓడిపోవడం వల్ల అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాంటి లాసెస్ని. అండ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల చేతిలో సిరీస్ ఓటముల తర్వాత అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక విధంగా నిజం చెప్పాలి అంటే గౌతమ్ గంభీర్కి యంగ్ టీం కావాలని వాళ్ళని రిటైర్మెంట్ తీసుకోవాలని పుష్ చేశారని కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. అండ్ ఈ లెజెండ్స్ యొక్క రిటైర్మెంట్ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆ ఓటములకు బాధ్యత వహిస్తూ వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారని భావించవచ్చు. కానీ ఆ తర్వాత హోమ్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా 2-0తో తీవ్ర విమర్శలతో ఓడిపోయింది టీమిండియా. అప్పటి నుంచి అన్ని వేళ్లు గౌతమ్ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. ఇది తన కోచింగ్ తప్పిదాల వల్లనే టీమిండియా ఓడిపోతుంది అని అండ్ ఆల్సో తన సెలెక్షన్ విషయాల్లో చాలా తప్పులు చేస్తున్నాడని ఎందరో టీమిండియా లెజెండ్స్ అభిప్రాయపడ్డారు. దీంతో అతన్ని కోచ్గా తప్పించాలని చాలా గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అండ్ బీసీసీఐ సైతం గంభీర్ను టెస్ట్ క్రికెట్ నుంచి కోచ్గా కొనసాగించే విషయంలో పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. హోమ్ సిరీస్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడిపోయిన అనంతరం బీసీసీఐలో ఒక ముఖ్య వ్యక్తి వివిఎస్ లక్ష్మణ్ను సంప్రదించాడని సమాచారం. అండ్ టెస్ట్ జట్టుకు కోచ్గా పనిచేయాలన్న ఆసక్తి ఉందా అని అడిగాడని తెలుస్తుంది. దానికి వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతానికైతే తాను బెంగళూరులోని COEకి హెడ్గా ఉన్నాడు, అంటే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి హెడ్గా ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రస్తుతానికైతే బెంగళూరులో తాను హ్యాపీగానే ఉన్నాడని, కానీ టీం విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీసీఐ వర్గాల ప్రకారం ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఖచ్చితంగా చేస్తాడని వివిఎస్ లక్ష్మణ్ చెప్పాడని సమాచారం. ప్రస్తుతంలో అయితే టీమిండియా ఎలాంటి టెస్ట్ క్రికెట్ ఆడడం లేదు, ఎందుకంటే నెక్స్ట్ న్యూజిలాండ్తో సిరీస్ ఉంది, అది వైట్ బాల్ సిరీస్. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది, అది ఇండియాలో జరగబోతుంది. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే వరల్డ్లోనే పెద్ద లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2026 జరుగుతుంది అండ్ అది కూడా 3 నెలలు ఉంటుంది, మార్చ్, ఏప్రిల్, మే. సో అప్పటి వరకు బీసీసీఐకి టైం ఉంది కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి. సో అప్పటి వరకు వేరు కోచ్లా లేకపోతే అన్ని ఫార్మాట్లకు ఒకటే కోచ్ ఉండడంపై నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి తగినంత టైం ఉంది. 2027 సౌత్ ఆఫ్రికాలో జరిగే ODI వరల్డ్ కప్ ముగిసే వరకు బీసీసీఐతో గంభీర్కు కాంట్రాక్ట్ ఉంది.
కానీ టెస్ట్ క్రికెట్లో టీమిండియా చాలా దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది బీసీసీఐకి. అది అంతా 2026 T20 వరల్డ్ కప్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గత ప్రపంచ కప్లో మన టీమిండియా విజేతగా నిలిచింది. అండ్ ఈ T20 ప్రపంచ కప్ ఇండియాలో జరగబోతుంది. అండ్ ఇండియాలో జరిగే వరల్డ్ కప్లో టీమిండియా చాలా హాట్ ఫేవరెట్. కానీ అదే హాట్ ఫేవరెట్ అయిన టీమిండియా ఒకవేళ వరల్డ్ కప్ గెలవకపోతే ఆర్ అట్లీస్ట్ ఫైనల్ వరకు రాకపోతే టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్పై వేటు పడే అవకాశం చాలా ఖచ్చితంగానే ఉంది. ఎందుకంటే మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, బెస్ట్ టీం ఉంది, బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ కోచింగ్ తప్పిదాల వల్ల, సెలెక్షన్ తప్పిదాల వల్ల, ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్కి పంపాలన్న బ్యాటింగ్ ఆర్డర్ తప్పిదాల వల్ల టీమిండియా ఒకవేళ ఫైనల్కు కనుక చేరకపోతే మాత్రం గౌతమ్ గంభీర్ మీద ఖచ్చితంగా వేటు పడుతుంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ టీంని మొత్తం తన హ్యాండ్లోకి తీసుకున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తానే ఆధిపత్యం వహిస్తాడు. టీం సెలెక్షన్ విషయంలో కూడా తనదే మొత్తం పాత్ర. అండ్ ఆల్సో ప్లేయింగ్ 11లో ఎవరిని ఆడిపియాలన్నది కూడా తానే చూసుకుంటాడు. అండ్ ఆల్సో ఏ ఓవర్లో ఎవరిని బౌలింగ్ చేయాలి, ఎవరిని ఎప్పుడు పంపాలి, బ్యాటింగ్కి ఎప్పుడు ఎవరిని పంపించాలని కూడా మొత్తం గౌతమ్ గంభీరే చూసుకుంటాడు. అంటే 3 ఫార్మాట్లకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు నిజం చెప్పాలంటే గౌతమ్ గంభీర్. అలాంటి గౌతమ్ గంభీర్ ఒకవేళ T20 వరల్డ్ కప్లో సరైన రిజల్ట్స్ని తీసుకురాకపోతే మాత్రం అతని మీద వేటు పడే అవకాశం 100% ఉంది. అండ్ ఆల్సో గౌతమ్ గంభీర్ పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉందనే వార్తలు లోపల వినిపిస్తున్నాయి. ఆయన జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో సరిగ్గా కలవలేకపోతున్నారని, టీం పర్ఫార్మెన్స్పై చాలా ప్రశ్నలు వస్తున్నాయని అంటున్నారు. ఆపై వివిఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ సంప్రదించిందనే వార్త వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ అనేది చాలా కీలకం గౌతమ్ గంభీర్కి యాజ్ ఎ కోచ్గా. ఒకవేళ గెలిచామంటే చాలా వెల్ అండ్ గుడ్. అది కనుక గెలవకుండా కనీసం ఫైనల్ కూడా చేరపోతే మాత్రం టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్పై వేటు ఖచ్చితంగా పడుతుంది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయినప్పటి నుంచి టీమిండియా ప్లేయర్స్లోని చాలా వరకు అభద్రతా భావం ఉంది. అంటే టీంలో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియని అనిశ్చితి. ఎందుకంటే రీసెంట్ టర్మ్స్లో చూసుకుంటే మాత్రం రవి శాస్త్రి అండ్ రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్నప్పుడు టీమిండియా ప్లేయర్స్కి చాలా బ్యాకింగ్ ఉండేది. అంటే వాళ్ళ రన్స్ స్కోర్ చేయకపోయినా కానీ వాళ్ళని బ్యాక్ చేసి వాళ్ళలోనే బెస్ట్ని బయటకు తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చాక మాత్రం టీంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అతడి దగ్గర రోల్ క్లారిటీ అనేది కరెక్ట్గా లేదు. ఒకరిని నెంబర్ 3 ఒక మ్యాచ్లో పంపిస్తే ఇంకో మ్యాచ్లో ఇంకొకరిని నెంబర్ 3 పంపిస్తాడు అతను. అండ్ ఆల్సో ఫేవరెటిజం అనేది చాలా వరకు వినిపిస్తుంది గౌతమ్ గంభీర్ కోచ్ అయినప్పటి నుంచి. చాలా వరకు ప్లేయర్స్ టీమిండియాలో టాలెంటెడే, కానీ వాళ్ళకి సరైన అవకాశాలు రావు. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలంటే యశస్వి జైస్వాల్ చాలా అద్భుతమైన ప్లేయర్, రుతురాజ్ గైక్వాడ్ ఫుల్లీ టాలెంటెడ్ ప్లేయర్, సంజు శాంసన్ గురించి కూడా తెలుసు మనం అతను ఎంత ప్రతిభావంతుడని. వీళ్ళందరినీ కాకుండా ఫేవరెటిజం బట్టి శుభ్మన్ గిల్కి టీమిండియాలో ఛాన్సెస్ ఇస్తున్నాడు. అసలు T20 క్రికెట్లో అతనికి టీంలో ప్లేసే లేకున్నా కానీ అతన్ని వైస్ కెప్టెన్ చేసి ఖచ్చితంగా టీంలో ఆడిపించాడు. 20 మ్యాచ్ల్లో అతడు ఒక్క 50 కూడా కొట్టలేదు. దాంతో బీసీసీఐ నుంచి చాలా ప్రెషర్ వచ్చింది గౌతమ్ గంభీర్కు, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని. దానివల్లనే ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కనీసం ఒక టీంలో ప్లేస్ కూడా సంపాదించుకోలేకపోయాడు శుభ్మన్ గిల్. దానితో ఇండియన్ క్రికెట్లో తర్వాత స్టార్గా అంతా భావించిన శుభ్మన్ గిల్నే T20 ప్రపంచ కప్ నుంచి తప్పించారన్నప్పుడు తమలో ఎవరిపైనైనా వేటు పడొచ్చని చాలా వరకు భావిస్తున్నారు టీంలోని టీం మెంబర్స్. ఇప్పుడు మనం 2025-2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి చూసుకుంటే మాత్రం భారత్ జట్టు ఇంకొక 9 టెస్ట్ మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. అంటే 2026 ఆగస్టులో శ్రీలంకతో 2 టెస్టులు ఆడబోతుంది. ఆ తర్వాత అక్టోబర్లో న్యూజిలాండ్ పర్యటనలో 2 టెస్టులు ఆడబోతుంది టీమిండియా. ఆ తర్వాత సొంత గడ్డపై టీమిండియా 2027 జనవరి ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టుతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. ఇప్పటికే టీమిండియా WTC ఫైనల్ అవకాశాలు చాలా దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో వైట్ వాష్ తర్వాత టీమిండియా WTC ఫైనల్కి వెళ్లే అవకాశాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఒకవేళ భారత జట్టు T20 ప్రపంచ కప్ను నిలబెట్టుకుంటే ఆర్ కనీసం ఫైనల్ వరకు చేరితే అతడి బాధ్యతలు ఇంకా కొనసాగుతాయి. అంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా అలానే కంటిన్యూ అవుతాడు. కానీ ఒకవేళ మాత్రం అనూహ్యంగా టీమిండియా T20 ప్రపంచ కప్ నుంచి ఎగ్జిట్ అయితే మాత్రం గంభీర్పై వేటు ఖచ్చితంగా పడుతుంది. అండ్ ఆ తర్వాత టీమిండియాకి ఆల్ 3 ఫార్మాట్స్లో ఒక కోచ్ రావడం తప్పనిసరి అవుతుంది. మరో 5 వారాల్లో T20 వరల్డ్ కప్ ఉంది. గంభీర్ T20 వరల్డ్ కప్ గెలిస్తే అంతా బాగుంటుంది. బహుశా అన్ని ప్రశ్నలు ఉండకపోవచ్చుగా. కానీ ఒకవేళ గెలవకపోతే రెడ్ బాల్లోని ఎఫెక్ట్ వైట్ బాల్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఐపీఎల్ చూసి టెస్ట్ టీంని సెలెక్షన్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటుంది అని గౌతమ్ గంభీర్ మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. మనమైతే ఒకటే కోరుకుందాం, కోచ్గా ఎవరున్నా కానీ టీమిండియా మంచిగా పర్ఫామ్ చేయాలి అని. అండ్ T20 వరల్డ్ కప్ని టీమిండియా ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం.
2023లో హోమ్ వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయింది. అదే అహ్మదాబాద్లో ఇప్పుడు టీమిండియా మళ్ళీ గెలిస్తే మాత్రం ఆ చేదు అనుభవాలని ఖచ్చితంగా కొట్టిపారేసిన వాళ్ళను అవుతాం. సో హోప్ఫుల్లీ టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నాను నేనైతే. మీ దృష్టిలో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ కరెక్ట్గానే చేస్తున్నాడా, లేకపోతే కోచ్గా అతన్ని మారవలసిన అవసరం ఉందా అనే ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.